త్రినయని పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. తినడానికి పచ్చళ్ళు పెడతానన్నా వద్దన్నా. జాస్మిన్ అమ్మాయి గారు, త్వరగా పదండి. ఆలస్యం అయితే విమానం వెళ్ళిపోతుంది కదా. చెల్లి, ఒకవేళ విమానం వెళ్ళిపోతే దాన్ని వెనక్కి పిలిపించైనా సరే కొరమీన్ని ఎక్కించే పంపించేద్దాం. అంతేగాని తగ్గే ప్రసక్తే లేదు. అంతేనంటారా హాసనమ్మ గారు? అంతే చెల్లి. ఎందుకంటే అమెరికా వెళ్ళడం మన కొరమీను జీవితాశయం. ఒకవేళ ఫ్లైట్ మిస్ అయింది అనుకో, చిన్నపిల్లల ఎయిర్పోర్ట్ లోనే కూర్చొని ఏడుస్తుంది కదా. తింగరి నీ సోదా. జాస్మిన్ అమ్మాయి గారు, మిమ్మల్ని మా ఇంట్లోంచి పంపించేస్తున్నాం కాబట్టి, అదే మీకిష్టమైన చోటికి పంపిస్తున్నాం కాబట్టి వట్టి చేతులతో పంపిస్తే బాగోదు కదా. అందుకే మా కుటుంబం తరపున ఆనవాయితీగా సార పెడుతున్నాను, తీసుకోండి. చెప్పాను కదా, ఎవ్వరడ్డొచ్చినా నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపలేరు అని. అర్థమైంది కదా. జాస్మిన్ అమ్మ గారు, క్షేమంగా వెళ్లి లాభంగా అక్కడ స్థిరపడిపోండి. కుదిరితే ఒక మంచి అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకోకోరు మీను. ఇక పదండి అమ్మాయి గారు. హలో, రెడీ అండి. స్టార్ట్ అయిపోయాను. హాఫ్ అన్ అవర్ లో ఎయిర్పోర్ట్ లో ఉంటాను. వాట్ ఆర్ యు టాకింగ్? మీరు అసలు సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా? ఇప్పుడా ఈ విషయం చెప్పేది? 1,00,000 పెట్టి టికెట్స్ తీసుకున్నాను. ఆల్రెడీ బయలుదేరిపోయాను. లాస్ట్ మినిట్ లో చెప్తే నేనేం చేయగలను? షట్ అప్. పనికి మాలిన ఎక్స్ప్లెనేషన్స్ చెప్పొద్దు. డిస్గస్టింగ్. జాస్మిన్, ఏమైంది? నాకు చాలా బ్యాడ్ టైం నడుస్తోంది విశాల్. అసలు కలిసి రావడం లేదు. ఈ ప్రయాణం అనుకున్న దగ్గర నుంచి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. జాస్మిన్, ఇప్పుడు ఏమైంది? అసలు ప్రాబ్లం ఏంటి? క్వారంటైన్ సర్టిఫికేట్ కావాలట. ఫ్లైట్ ఎక్కాలంటే నేను 14 days క్వారంటైన్ లో ఉన్నట్టు కంపల్సరీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలట. లేదంటే జర్నీ చేయడం కుదరదని చెప్తున్నారు. కనీసం నిన్నైనా చెప్పుంటే ఏదో ఒక విధంగా మేనేజ్ చేసి ఉండేవాళ్ళం. లాస్ట్ మినిట్ లో చెప్తే బాధపడడం తప్ప ఏం చేయగలం చెప్పు. జాస్మిన్, అనుకోకుండా ఎదురయ్యే వాటిని ఆటంకాలు అంటారు. వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలి గాని బాధపడితే ఎలా చెప్పు? బాధపడకుండా ఎలా ఉంటానాంటీ? అమెరికాలో సెటిల్ అవ్వాలన్నది నా డ్రీమ్. చేతికి అందినట్టే అంది దూరం అయిపోతే ఎంత బాధగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. మామూలు సమస్య అయితే ఎదుర్కొని పరిష్కరించుకోగలం ఆంటీ. కానీ ఇది గవర్నమెంట్ రూల్స్ కి సంబంధించిన విషయం. ఫాలో అవడం తప్ప పరిష్కరించుకోలేం. అంటే ఏంటి జస్సే, నీ అమెరికా ప్రయాణం ఆగిపోయినట్టేనా? ఆంటీ, నేను అసలే బాధపడుతున్నాను. మీరు గుచ్చి గుచ్చి అడిగి ఇంకా బాధ పెట్టకండి ప్లీజ్. జాస్మిన్, చిన్న విషయానికి ఎందుకంత బాధపడ్డాం? అమెరికాలో సెటిల్ అవ్వాలి అన్న నా కల ఆగిపోవడం చిన్న విషయమా విశాల్? ఆగిపోలేదు జాస్మిన్, జస్ట్ బ్రేక్ పడిందంతే. అవును జాస్మిన్, జస్ట్ 14 days వెయిట్ చేస్తే క్వారంటైన్ సర్టిఫికేట్ తీసుకుని నువ్వు హ్యాపీగా అమెరికా వెళ్ళిపోవచ్చు.
సో బాధపడకుండా కూల్గా ఉండు. ఈ రోజుతో ఈ కొరమీను మొహం చూసే గొడవ పోతుందనుకుంటే ఇంకో 14 డేస్ చూడాలా కర్మ. ఏంటి అనేసానా? పైకి అనేసానా? పర్లేదు, సర్దుకోండి. జాస్మిన్, అనుకున్నంత తేలిక కాదు కొన్ని జరగడం. మనం ఎంత చేసినా, ఎంత ప్రయత్నించినా చివరికి ఆపాల్సిన వాడు ఏదో ఒక రూపంలో ఆపేస్తూనే ఉంటాడు. ఏంటి జాస్మిన్, ఎప్పటికైనా అర్థమైందా నీకు? ఇంత పెద్ద షాక్ తగ్గిలేక అర్థం కాకుండా ఎలా ఉంటుందా ఆంటీ? మామూలుగా కాదు, గూబు పగలు కొట్టినట్టు అర్థమైంది. బాధపడుకులే జస్సీ. 14 డేస్ లో క్వారంటైన్ అయిపోతే వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు టెన్షన్? నైని, ఫ్లైట్ కి టైం అవుతుంది అన్న టెన్షన్ లో సరిగా టిఫిన్ చేయలేదు. మనస్ఫూర్తిగా టిఫిన్ చేయాలనుంది. నీ చేత్తో వడ్డించవా? ఇదిగో, నా కూతురు ఆకలి అవుతుందని చెప్తుంటే అలా చూస్తావేంటి? వెళ్ళి వడ్డించు. మనసులో ఎలాంటి బాధలు పెట్టుకోకుండా కడుపు నిండా తినమ్మా, వెళ్ళు. త్రినయ్యని పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.